జననాయకం ఈరోజు రిలీజ్ అవబోతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హైప్ ఎక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. ఎందుకంటే రీజన్ ఇది రీమేక్ మూవీ కావచ్చు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరిని బ్లాక్ బస్టర్ చేశారు. మళ్ళీ ఇందులో ఏముంటుంది కొత్తగాని చాలామంది లైట్ తీసుకుంటున్నారు. బట్ విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత ఇదే లాస్ట్ మూవీ అని అంటున్నారు. తెలీదు, చూద్దాం. సో స్క్రీన్ మీద మాత్రం తమిళనాడు సీఎం అని పడేది అదొక హైలైట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మూవీ స్క్రీన్ మీద ఎప్పుడు ఒక హీరోని సీఎంగా పడడం ఎప్పుడు చూడలేదు. నేను ఆ మూమెంట్ కోసం మూవీకి వెళ్తున్నాను. భగవంత్ కేసరి రీమేక్ అని అందరికీ తెలుసు, కానీ యాస్టీజ్గా ఉండదు అని మాత్రం అంటున్నారు. దాన్ని చూసిన తర్వాతనే మనం ఏదైనా డిసైడ్ చేయగలం. ఏదైనా విజయ్ లాస్ట్ మూవీ అంటున్నారు. సో చూద్దాం మళ్ళీ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాడో. అందుకనే ఆ సినిమా చూడాలని కూడా కొంచెం ఆతృతగా ఉంది. సో నేను ఈ నైట్ 9:30కి బుక్ చేసుకున్నాను. సో సినిమా చూసిన తర్వాత మామూలుగా సినిమా నా ఒపీనియను రేపు పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు. ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. జననాయకం ఈరోజు రిలీజ్ అవబోతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హైప్ ఎక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. ఎందుకంటే రీజన్ ఇది రీమేక్ మూవీ కావచ్చు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరిని బ్లాక్ బస్టర్ చేశారు. మళ్ళీ ఇందులో ఏముంటుంది కొత్తగాని చాలామంది లైట్ తీసుకుంటున్నారు. బట్ విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత ఇదే లాస్ట్ మూవీ అని అంటున్నారు. తెలీదు, చూద్దాం. సో స్క్రీన్ మీద మాత్రం తమిళనాడు సీఎం అని పడేది అదొక హైలైట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మూవీ స్క్రీన్ మీద ఎప్పుడు ఒక హీరోని సీఎంగా పడడం ఎప్పుడు చూడలేదు. నేను ఆ మూమెంట్ కోసం మూవీకి వెళ్తున్నాను. భగవంత్ కేసరి రీమేక్ అని అందరికీ తెలుసు, కానీ యాస్టీజ్గా ఉండదు అని మాత్రం అంటున్నారు. దాన్ని చూసిన తర్వాతనే మనం ఏదైనా డిసైడ్ చేయగలం. ఏదైనా విజయ్ లాస్ట్ మూవీ అంటున్నారు. సో